నీ హావ్ అందరు ఎలా ఉన్నారు? సో మనకి బయట కంట్రీస్కి వెళ్ళినప్పుడు ఎన్ఆర్ఐ కానీ లేకపోతే విజిటర్ కానీ వెళ్ళి మనం అక్కడ గోల్డ్ తీసుకుంటే రిటర్న్ ఇండియాలో అది కస్టమ్స్లో ఎంత పే చేయాలి అనేది అయితే ఈ ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేస్తాను ఈ వీడియోలో. అండ్ ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అయితే షేర్ చేస్తున్నాను అనమాట. అంటే ఫిబ్రవరిలో 2025లో అయితే నేను గోల్డ్ బార్ ఇండియాకి తీసుకొచ్చాను. సో తీసుకొచ్చినప్పుడు నేను కస్టమ్స్కి ఎంత పే చేశాను అనేది దాన్ని బట్టి వీడియో అయితే చేస్తున్నాను. సో బ్యాక్ ఇన్ 2020లో యూఎస్లో అయితే నేను ఒక 50 గ్రామ్స్ గోల్డ్ బార్ అయితే తీసుకున్నాను అనమాట. కానీ ఇండియాకి అయితే ఎప్పుడు క్యారీ చేయలేదు. అండ్ ఇప్పుడైతే ఒక ఆర్నమెంట్ కోసం అయితే ఇండియాకి తీసుకెళ్దాం అనుకున్నాను. అండ్ ఈ మధ్యలో అయితే నేను చైనాకి వచ్చాను. అండ్ చైనా నుంచి అయితే నేను ఇండియాకి తీసుకెళ్ళాను అనమాట బార్ని. సో మనం ఇండియాలో ఎంట్రీ అవ్వగానే మనకి చెక్ చేస్తారు కదా మన బ్యాగ్స్ అన్ని, కస్టమ్స్ కూడా. అండ్ నేను ముందే డిక్లేర్ చేద్దామని అయితే డిసైడ్ అయ్యాను అనమాట. సో నేను చెప్పాను ఇట్లా నా దగ్గర ఒక బార్ ఉంది డిక్లేర్ చేయాలి అంటే, వాళ్ళు ఒక పర్సన్ నుంచి అయితే కస్టమ్స్ ఆఫీస్కి అయితే పంపించారు. వెళ్ళగానే వాళ్ళు అడిగిన మెయిన్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే మనం ఇండియాకి ఎప్పుడు ఎంట్రీ ఇచ్చాము అండ్ లాస్ట్ ఎగ్జిట్ డేట్ అయితే ఎప్పుడు ఉంది అనే దానికైతే డిఫరెన్స్ చూస్తారనమాట. ఎందుకంటే ఫ్రీక్వెంట్గా ట్రావెల్ చేసే వాళ్ళు అని ఎస్పెషల్ టూరిస్ట్ కానీ ఒక్కొక్కసారి 6 months డిఫరెన్స్ అయితే ఉండదు కాబట్టి వాళ్ళు అదే ఆ క్వశ్చన్ అయితే అడుగుతున్నారు. సో నా లక్కీగా నా కేసులో అయితే 6 months డిఫరెన్స్ అయితే ఉంది. సో ఇప్పుడు ఏంటంటే 6.6% అయితే మనం పే చేయాల్సి వస్తుంది అనమాట మనం తీసుకున్న బార్ పైన. అంటే ఇప్పుడు నేను 50 గ్రామ్స్ అనుకోండి, 50 into 6.6% ఆ రోజున్న గోల్డ్ ప్రైస్కి అయితే పే చేయాలి. మీకు ఇక్కడ ప్రజెంట్ చేస్తున్నాను చూడండి. ఏంటంటే 100 గ్రామ్స్కి అయితే పెడుతున్నాను సో దట్ మనకి ఈజీగా క్యాలిక్యులేషన్ అయితే ఉంటుందని. సో 100 గ్రామ్స్కి 6 grams అయితే మనము కస్టమ్స్లో అయితే పే చేయాల్సి వస్తుంది అనమాట. సో ఇది అబోవ్ 6 months స్టే ఆఫ్ ఉన్న వాళ్ళకి. అదే మనం బిలో 6 months కానీ ఉన్నట్టయితే లైక్ టూరిస్ట్ కానీ కొంతమంది పేరెంట్స్ కూడా క్యారీ చేస్తూ ఉంటారు కదా. సో వాళ్ళు కానీ ఇలా క్యారీ చేస్తే మాత్రం అప్పుడు 100 గ్రామ్స్కి 39 grams అనేది అయితే మనం కస్టమ్స్లో పే చేయాల్సి వస్తుంది. సో అది చాలా ఎక్కువ, మిస్టేక్ మాత్రం అస్సలు చేయమాకండి. అండ్ అదే మనం ఆర్నమెంట్ కానీ క్యారీ చేయాలనుకుంటే ఫీమేల్ అయితే 50 grams వరకు, మేల్ అయితే 20 grams వరకు అయితే క్యారీ చేయొచ్చు. ఎలాంటి కస్టమ్స్ డ్యూటీ అయితే వాటిపైన వెయ్యరు. కానీ అసలు ఇదే గొడవ అంతే ఎందుకు, మనం డిక్లేరే చేయకుండా బార్స్ని తీసుకెళ్దాము అనుకునే వాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే బ్యాగ్స్ అయితే తరోగానే చెక్ చేస్తున్నారు. సో అదైతే వర్కౌట్ అవ్వదు. సో ఎప్పుడైనా డిక్లేర్ చేయడానికైతే ప్రిపేర్డ్గానే ఉండిపోండి. ఫ్రీక్వెంట్గా ట్రావెల్ చేసే వాళ్ళైతే చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఎందుకంటే మనం వేరే కంట్రీలో రెసిడెంట్ కదా అని అలా చూసుకోకుండా వచ్చామనుకోండి ఎగ్జిట్ ఎంట్రీకి 6 months బిలో, అప్పుడు మనకి మళ్ళీ 39% అయితే ఛార్జ్ చేస్తారు. సో అదైతే మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి. సో ఇదండి ఈరోజు ఇన్ఫర్మేషన్ అయితే. సో మీకు కానీ నచ్చినట్టయితే ప్లీజ్ డూ ఎంకరేజ్ ద ఛానల్ అలానా ప్రయాణం.